ఓరుగల్లు కూరగాయల ధరలకు రెక్కలు వస్తున్నాయి. క్రమంగా గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో కూరగాయల సాగు తగ్గడంతో ఆ ప్రభావం ధరలపై కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు కిలో టమాటా 20 రూపాయలు ఉండగా ప్రస్తుతం 40 రూపాయలకు పెరిగింది. ఇక మిర్చి కిలో 80 రూపాయల ధర పలుకుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నా సరిపోవడం లేదు. హాస్టళ్ల నిర్వహణ మొదలు కావడంతో కూరగాయల కొరత ఏర్పడింది. వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ ఉమ్మడి జిల్లా అంతటా ఇదే పరిస్థితి. బయట నుంచి కూడా కూరగాయల దిగుమతి తగ్గిందంటున్నారు వ్యాపారులు. మార్కెట్ బాలసముద్రం మార్కెట్ ఇక్కడ మన గత నెల 2 నెలల క్రితం చూస్తే అప్పటికిప్పటికి రేట్లు కొంచెం విపరీతమైన రేట్లు పెరిగినాయి. మిర్చి బాగా పెరిగింది. 80 రూపాయలు, 100 రూపాయలు హోల్సేల్, 80 రూపాయలు చిల్లర అయితే 100 రూపాయలు అమ్మడం జరుగుతుంది. టమాటా కూడా 30 రూపాయలు, 40 రూపాయలు. టమాటా మన క్యారెట్ కానీ బోడకాకరకాయ అయితే 200, 250 నడుస్తుంది రేటు ఇప్పటి వరకు. చిత్తూరు జిల్లా మదనపల్లి, నిజామాబాద్ నుంచి వరంగల్ కు టమాటా దిగుమతి అవుతోంది. బెంగళూరు నుంచి క్యాప్సికం, ఆలుగడ్డ, బీన్స్, సికింద్రాబాద్, విజయవాడ నుంచి చామగడ్డ, కాలీఫ్లవర్, క్యాబేజీ, బీట్రూట్, క్యారెట్, కీరా, గుంటూరు నుంచి పచ్చిమిర్చి వస్తోంది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో టమాటా కిలో 40 వరకు ఉంది. గత వారం రోజుల కిందట 20 రూపాయలే ఉంది. మిర్చి కిలో 35 నుంచి 80 రూపాయల వరకు ధర పలుకుతోంది. అన్ని కూరగాయలు కిలోకి 10 నుంచి 20 రూపాయల వరకు ధర పెరిగిందంటున్నారు జనం. ఈ రోజు కూరగాయల మార్కెట్లలో మిర్చి 30, 60, 40 రూపాయలు ఉండే 100 రూపాయలు అయింది. టమాటా 60 రూపాయలు అయింది. ఇప్పుడున్న రాను రోజులలో కూడా కూరగాయలు బాగా రేట్లు అయినాయి. పండిస్తూ లేరు. వర్షాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వర్షాలు టైం పడట్లేదు. అందువల్ల నిత్యావసర సరుకులు బాగా రేట్లు పెరిగినాయి. అప్పుడు 5 అయితే 5 కిలో వచ్చేది. ఇప్పుడు అటు 5 వరకు అయితే 4 కిలో పడతలు. చాలా బాధాకరంగా ఉన్నది. జనాలు కొనే పరిస్థితి అయితే లేదు. మామూలు కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు మిర్చి 100 రూపాయలు అని అంటే అది చిన్న విషయం కాదు. ఏదో 20 రూపాయలకు అరకిలో ఉండే మిర్చి ఇప్పుడు 50 రూపాయలు అరకిలో అయింది. అది ఎందుకనంటే ఈ మామూలు కొనే పరిస్థితి లేదు. బాగా రేట్లు బాగా పెరిగినాయి. అన్ని కూరగాయలకు రేట్లు ఉన్నాయి. కాకరకాయ 50 రూపాయలు అరకిలో అట, 100 రూపాయల కిలో. ఎక్కడ కొంటారు చెప్పండి? అన్ని ప్రతి కూరగాయకు రేటు పెరిగింది. మరి వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు పడతలేదు అని అంటారు. ఇక తప్పని పరిస్థితుల్లో కొనుడాయి. ఆకుకూరల రేట్లు పెరిగాయంటున్నారు కొనుగోలుదారులు. రోజు రోజుకు రేట్లు పెరగడం వల్ల కొనలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. 200 పెట్టినా 4 కేజీల కూరగాయలు వచ్చే పరిస్థితి లేదంటున్నారు జనం. ఏది ముట్టుకున్నా కానీ 100 రూపాయల పైనే ఉన్నాయి. అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకడం చాలా కష్టం ఈ రోజులలో. చాలా రేట్లు ఉన్నాయి. మొన్నటి వరకు కొంచెం తక్కువనే ఉన్నాయి. ఇప్పుడు చాలా రేట్లు పెరిగినాయి. పాలకూర 100 అయింది. కలగూర 40 ఉండే 50 అయింది. కొత్తిమీర 80 అయింది. అది వరకు 30, 40 ఉంది. ఇప్పుడు 80 రూపాయలు పెరిగింది. అన్ని కూరగాయలు అన్నిటికీ పెరిగింది. టమాటాకు, పచ్చిమిర్చికి అన్నిటికీ పెరిగింది. కూరగాయల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు జనం. కూరగాయల సాగు పెంచేందుకు రైతులకు ప్రభుత్వం మరిన్ని రాయితీలిచ్చి ప్రోత్సహించాలంటున్నారు.